ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతగే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దివ్య సాన్నిధ్యం భక్తుల యొక్క మనస్సు పరవశించిపోయేట్లుగా తన దివ్య దర్శనంతో అపారమైన కృపని వర్షించేటువంటి వెంకట విభుని యొక్క ఆ దివ్య అనుగ్రహాన్ని
ప్రపంచమంతా అందించటానికి ఆ పరమపురుషులు సంకల్పించినటువంటి అపూర్వమైనటువంటి దేవయజ్ఞం ఈ కళ్యాణ మహోత్సవం. భక్తులందరూ కలిసి మనమంతా ఆ స్వామి అనుగ్రహం అందరి మీద ప్రసరించాలని భావిస్తూ అదిగో శుక్లాం వరదరం విష్ణుం సుదివన్నం సుదర్భుజం ప్రసన్నవదనం ధ్యాగే సర్వవిజ్ఞోపశాంతకే తదేవ లగ్నం సుదరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంగ్రేకం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थपदे विकनसे नमः. श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन् ध्यात्वा तोत्कर्म करिष्यामि तद्भगवान् नितां प्राणानागम्य. अस्यां श्रोतो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् असदेव देवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासनः श्रीभूमिलीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकानभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योऽङ्गकर्माङ्गं रक्षाबन्धकर्माङ्गम् उपासनाग्नौ आघाकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं मधुहोमकर्माङ्गं सर्वोपकरणसत्यर्थं प्रत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. तदङ्गं करकाराधनं करिष्ये. ओं धाराप्तसुमानशेषो सरत्सरत्स परिपूर्तेषो अपोभिघ्नं प्रतिपादयिष्ये. गुणोपदत्ताकं सुरकं सर्वान् हितमापस्यवा शिवतमा शान्ता शान्तमा शुभा शुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेत्या मेत्यतमा अमृता अमृतरसाः पूता पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः. ओं एते शतं वर्णये सहस्रं मृत्तिका पाशा तदा पुरुत्रा तेभ्यो विष्णुर्विश्वे देवा अमजन्तप्रदस्तस्य तरके पाञ्चभौतिकमवाहयामि हृदयवर्णमवाहयामि विशेषमवाहयामि रक्तामृतमवाहयामि कलस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं सुरनिकेतं स्वपुष्परतवाहनं होमाग्नेयोगस्मात् विजामहे त्वा विश्वे सदात्तं महितोऽनुशम्भो विराजन्ते सुगुणदत्तां वैशामदेशोपदानामनादिः यामेशस्तां दुरितां दधातो पद्माकरमण्डले वंशक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानवायनमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. भवद्गुणज्ञातः सपुण्याहं वाचकिष्ये वाच्यतां सपुण्याहं करोमि करोष्म वसुतप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः साम्यन्तघोरान् साम्यन्तदापान् साम्यन्त्वादीतयः शवानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तदापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तदापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः कृतं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समोढमस्य वागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो वदानि वस्पसे इन्द्रस्य गजस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जाग्रवागं वस्यविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेऽपि शृणुगामदेवा भद्रं पश्येमाक्षविजत्राः स्त्रीरङ्गैः सष्टवागं च स्तनोभिर्वशेमदेव गितं गिदागुः ततमण्डसरतो अन्तिदेवागत्रा न चक्राजरसं तनूनां पुत्रा सौगत्र पितरो भवन्ति मानो मद्यारीषता गर्गन्तोः अदित्योऽन्तरिक्षपतिर्माता सविता च पुत्रः विश्वे देवा अदितिपञ्चजनामतित्वं यत्पुण्यं नक्षत्रं तद्विर्वेदविषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् सूर्यो गच्छेत् यत्र जगण्यं पश्येत् तावत् गुरुवेदगत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्य
अस्यां शोतो श्रीनिवासस्वरहावैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्रस्तवादस्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु प्राणानागम्य अस्यां सूतो श्रीनिवासस्वरः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याहं स्वस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति हरध्यास्महव्यै नमसो मसज्ञा मित्रं देवमित्रधेगन्नोऽस्तु अनुराधा नविषा वर्तकन्तः ततञ्जीवसरदस्सवीराः प्राणानागम्य अस्यां सूतो श्रीनिवासस्वरः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपो कृष्णामगापवस्थानभूढ्ये साधना आपो जनगताजनः पवमानस्वज्जनः प्रवृत्तिनिदर्शनिः यः पूता स पुनातुमा पुणन्तु मादेव जनाः पुणन्तमनबोधिका पुणन्त विश्व आगमः चदवेद पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवतीत्यत् आग्ने कृत्वा क्रतोहुं वृणो यत्ते पवित्रमंशुषे आग्नेवतमन्तरा ब्रह्मतेन मुनिमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पडीमहे वैश्वदेवी पडति देव्याघात् यस्यै भक्त्वे सर्ववेदपुष्टाः तगात्समाद्येषो वयज्ञस्यावतगौरगीणां वैश्वनरो सविर्मापणातो पादप्राणेन शिरोमगोभोः द्यावा पृथिवीपगसापगोभिः वर्तावरी यज्ञगे मापणीतां बृहद्भिस्सविदस्त्रिभिः वर्जिष्ठैर्देवमन्नभिः आग्ने दक्षैः पुडाहिमा येन देवा अपुणता येनापो दिव्यङ्गदः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पणीमहे यः पावमानीरत्येति श्रीविसम्पृतकम्बसं सर्वकंसभूतमश्नाति सवितं मातर्ष्मणा पवमानीर्यो वद्येति श्रीविसम्पृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पवमानी स्वस्यगने बुधगाही प्रगस्वती श्रीविसम्पृतोरसः ब्राह्मणे शपदकं विदं पवमानी दिशन्तनः हिमन् लोकपदो अमं कामान् समर्थगन्तुनः देवे देवैः समावृताः पवमानी स्वस्यगणे उदगाहे कृतश्चितः श्रीविसम्पृतोरसः ब्राह्मणे शपदकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं यदोद्यामहं विरण्मयं तेन ब्रह्मविदोभगं पूतं ब्रह्म पणीमहे इन्द्रस्य नीते सगमापुनातो समस्तस्यावरणः समीक्ष्य यमो राजा प्रपुणाभिपुनातु मां तदवेद मोर्जगञ्जापनातो तच्छम्यो रामणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी ईशस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातवेषजं षण्णो अस्तुद्यपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां सेवार्तुचो मार्जगन्तां दक्षिणागां दिशमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशग्रहा पशवो मार्जगन्तामुदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां तद्यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोधराधरेर्नाघेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीगानात्मा गुहागां निहितोऽसु दन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादात्मकिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतस्समेतः सप्त जिह्वा सप्त किमे लोका यषुचरन्ति प्राणा गुहासगां निहिताः सप्त सप्ताम् अतः समुद्रागर्गस्य सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाः सगेनै च भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणागर्मः विश्वक्सेनागर्मः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यथा सकं यथास्थलं तिष्ठापयामि शमनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద లోక రక్షా దీక్షా తత్పరుడైన శ్రీవారు కలియుగ ఆరంభంలో అర్చామూర్తిగా అవతరించారు. అంతకుముందు ఆయన అలాగ వస్తూ భక్తులకు మహర్షులకు దేవతలకు వారి వారి తపస్సులకు తగిన ఫలాలను అనుగ్రహించేవారు. కానీ ఈ కలియుగంలో ఇలాంటి తపస్సులు యజ్ఞాలు యాగాలు ఏవీ చేయలేరయ్యా. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి
అని నీ నామాన్ని స్మరిస్తూ గోవిందా అని అంటే నీ రూపం వారికి కనిపించాలి. నీ దర్శనాన్ని అనుగ్రహించవయ్యా అని అగస్త్యాది మహర్షాదులు ప్రార్థిస్తే శంఖన మహారాజు మనకు ద్వాదశ పురాణాంతర్గత మహా వెంకటేశ్వర స్వామి దివ్య వైభవాన్ని మనం చూస్తే తెలుస్తోంది. వారంతా కూడా ప్రార్థిస్తే అత్యామూర్తిగా వేయించేశారు. అట్టి స్వామిని సమస్త మానవులు దర్శించి మనశ్శాంతిని పొంది సుఖాన్ని పొందాలి అని ఉన్నటువంటి స్వామివారికి ప్రతిరోజు ఎన్నెన్నో ఉత్సవాలు, సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకు ఇంకా విశేషమైనవి. వాటిల్లో ప్రతిరోజు కూడా భక్తులని అనుగ్రహించేటువంటిది. ఆ భక్తులకు ఆ భగవానుడికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేది కళ్యాణ వైభవం. దానిలో భాగంగా ఇప్పుడు ఆ అంకురారోపణం అంటే ఆ క్రొత్త ధాన్యాదులను తీసుకొచ్చి ఓషధి సూక్తంతో అభిమంత్రించి పాలికలలో ఉంచి బ్రహ్మాది దేవతలను ఆహ్వానించి ఆ ఓషధులకు అధిపతి చంద్రుడట. అంటే ఆ చంద్ర రూపంలో ఉన్నటువంటి పరమాత్మ, సూర్యచంద్రుల రూపంలో ఉండేది ఆ పరమాత్మే, ఆ భగవానుడే, శ్రీమన్నారాయణుడే, ఆ శ్రీనివాసుడే. ఆయనకు నేత్ర సమం. ఈ సమస్తమైనటువంటి జీవరాశులకు ఆహార రూపంలో తన దృష్టి చేత, తన కిరణ ప్రసారం చేత శక్తిని, ఓజస్సుని, వర్చస్సుని ప్రసాదించేటువంటి స్వామి. అదిగో అలాగా ఆ భూమాతని ఆరాధించి ఇప్పుడు సకల జగత్ సృష్టికి సార్వభౌముడైనటువంటి శ్రీనివాసునికి వైవాహిక ఓం షణ్ణోదత్తాన్మతోధికర్తాం స్వయంపురగ్నే మృతగే మృతాగా ఓం జేషమవాహయామి సహస్రమవాహయామి అనంతమవాహయామి నాగరాజమవాహయామి శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినామేతామస్సునాభగ స్వస్తి దేవేతర నర్మణః స్వస్తి పూషా అసురోధసాధన స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తగే వయప్రవామహై సమం వస్తవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్తగ ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతర్వ స్వస్తగే అస్తనో రుద్రపాత్తం హాసః స్వస్తిమిత్రావరుణ స్వస్తివత్యే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశస్త్రోదితే కృతే స్వస్తి వందామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంగమేమహే స్వస్తగనం తార్క్షవైష్ణే మహద్దోదం వాగసం దేవతానాం అసురగ్నమింతసకం సమత్స బృహద్యసోడావివారుహేమ అం హోముచ మాంగిరసంగం చ స్వస్త్యాత్రేయం మనసా చదార్క్షం ప్రయతమానిశ్వరణం ప్రవద్యే స్వస్తి సంభాదే శుభగన్నో అస్తో శుభగం శుభం. గోవిందా సనాతన ధర్మ సంరక్షక గోవిందా గోవిందా. ప్రపంచంలో అత్యంత విశిష్టమైనది, పురాతనమైనది, శక్తివంతమైనది ఈ సనాతన ధర్మం. దాన్ని ఎవరు అందించారు? పరమాత్మే. అందువలనే ఆయనే దీనికి ఈనాడు సార్వభౌముడై సంరక్షకుడై నిలిచే వేళ ఆ దేవదేవుణ్ణి ప్రార్థించి మనకొక అవకాశాన్ని ఇచ్చారు. బ్రహ్మాది దేవతలందరికీ కూడా ఆ బ్రహ్మ ముహూర్తంలో అవకాశాన్ని ఇస్తాడు. మనకు ఇప్పుడు ఇచ్చాడు అభిజిన్ ముహూర్తంలో. శ్రీ వెంకటాద్రి శిఖరే ప్రణతార్తినాశే రారాజమాన వపుషా నయనాభిరామం భక్తౌఘ రక్షణ ధియాభువి సేవ్యమానం త్వత్యావతారిత ఫలం స్పృహయామి శశ్వతని ప్రార్థిస్తారు మహానుభావులు. విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ పరమాత్మని దర్శించి తరిస్తారు ఉత్తములైనటువంటి వారు. కానీ మనం అలాగ చేయలేమే. ఆ విశ్వవ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మని మన కనుల ముందు సాక్షాత్కరింపచేస్తూ అక్షాస్వరూపంగా అంటే మనం అర్చిస్తూ ఉంటే ఆయన అలాగ విగ్రహ రూపంలో ఉండి చూస్తూ ఉంటాడట, వింటూ ఉంటాడు, కంటూ ఉంటాడు, అన్నీ చేస్తాడు. ఇంద్రియాలు మనకు అవసరం, ఆయనకు అక్కర్లేదు. అలాంటి స్వామిని అర్చించడమే
ఆ దివ్యమంగళ మోహన రూపాన్ని దర్శించి కన్నులలో ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉంటే, శరీరం పులకిస్తూ ఉంటే, అలౌకికమైన ఆనందపూర్ణమైనటువంటి మనస్సుతో ఈ విశ్వమంతా వ్యాపించిన పరమాత్మని తోడిసే శక్తి కలుగుతోంది. అందుకనే మొట్టమొదటగా నీవు ఇలాగా ఒక మూర్తిగా ఉన్న ఆరాధన స్వామిని ఆరాధించు అని వైఖానస భగవచ్శాస్త్రం ఆ విఖనోమునిని అనుగ్రహించాడు శ్రీమన్నారాయణుడు స్వయంగా. అందువల్లనే ఆలయ సంస్కృతిలో ఆచార్యుడు, ఆలయము, ప్రతిమ, బలిపీఠము, అర్చకుడు 5 అంశాలు. ఇవన్నీ కూడా కలిపి భగవంతుడి యొక్క శరీరంగా చెప్పారు. ఆచార్యశ్చ ఆలయం చైవ ప్రతిమా బలిపీఠకం శరీరమేవ దేవస్య అర్చకస్తు సదాహరి అని ఆనంద సంహిత వైఖానసీయ గ్రంథం చెప్తోంది. ఇలాగా ఆ శరీరమేవ దేవస్య అని ఆలయ వ్యవస్థలో అర్చక స్థానం విశేషంగా చెప్పారు. అలాంటి అర్చక స్వామి 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి భగవత్ సన్నిధానంలో శరీర స్పృహ లేకుండా నడుముకి వస్త్రాన్ని దట్టించి 12 ఊర్ధ్వపుండ్రాలని ధరించి ఒక సంప్రదాయ వేషధారణతో స్వామిని ఎలాగ భక్తిపూర్వకంగా, ప్రణామపూర్వకంగా, ప్రపదనపూర్వకంగా అంటే శరణాగతిపూర్వకంగా భగవంతుణ్ణి ఆరాధించాలి. భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతి తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని ఆ విఖనో మహర్షి శాసించారు. నీవు ప్రతినిత్యం కూడా ఇంటిలో కూడా ఆరాధించాలి. అది మన ఇంటి వరకు పరిమితం. నా కుటుంబం బాగుండాలి, తప్పులేదు, అది కూడా ఉండాల్సిందే. దానితో పాటు అందరూ బాగుండాలి అని ఈ లోకంలో మానవులే కాదు సుమా, సర్వప్రాణులు సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండాలి అని మన సనాతన ధర్మం సకల లోక సంక్షేమం కోసం, సకల జీవకోటి సంరక్షణ కోసం భగవత్ ప్రార్థన చేస్తే మనకు ఎంతో భగవద్ అనుగ్రహం కలుగుతోంది. అందువల్లనే మొట్టమొదటిగా ఆ భగవంతుని యొక్క ఆ ప్రేమ గుణానికి, వాత్సల్య రూపానికి ప్రతీక ఆ జగన్మాత, భూమాత, సకల సద్గుణోపేత ఆ సీతామాతగా, రుక్మిణిగా, పద్మావతిగా అనేక అవతారాలు ధరించినది. అమ్మ అంటేనే అమృతమయం, ఆపాత మధురం ఆ శబ్దం, అత్యంత సుందరం ఆ భావం. అందరి జీవితాలలో ఇది అనుభవైక వేద్యమే. పరమాత్మ తాను అమ్మ రూపంలో ఉంటానన్నారు. ఇది రుజువు అవసరం లేని అక్షర సత్యం. మాతృగర్భంలోనే సృష్టి కదలిక, మాతృ ప్రేమతోనే సృష్టికి మనుగడ, మాతృభావంలోనే దాగి ఉన్నది ఈ సృష్టి రహస్యం అంతా. అందువల్లనే ఆ తల్లిని ఆరాధిస్తే ఈ సృష్టి రహస్యాలు అనాయాసంగా అనావృతమవుతాయి అన్నారు. ఆ మనుగడ ఆమె. అలాంటి ఆ అమ్మ ఆ మాతృతత్వాన్ని గ్రహించటానికి ఆచార్యుని ద్వారా మనం ఒక దీక్షని స్వీకరించాలి. మనం కూడా ఆచార్యుల వారు స్వీకరిస్తున్నారు భగవద్ ఆరాధన దీక్ష. మనమేం చెయ్యాలి? ఆ భగవన్నామాన్ని అనారతము ఎల్లప్పుడూ కూడా కృష్ణ, గోవింద, నారాయణ, ముకుంద, మాధవ, శ్రీహరి, పద్మనాభ, దామోదర ఇలాగ అనారతం ఎల్లప్పుడూ కూడా నీ నామస్మరణ చేసేట్లుగా అనుగ్రహించవయ్యా. సతతం కీర్తయంతో మాం స్వయంగా శ్రీకృష్ణావతారంలో స్వామి చెప్పాడు, నన్ను ఎప్పుడు స్మరించవయ్యా. మాం అనుస్మరా యుద్ధచ, నీవు ఇంద్రియాలతో, శరీరంతో, బుద్ధి అన్నిటితో యుద్ధం చేయాలి. నన్ను స్మరించు, అర్జునుడిలాగా రక్షిస్తానన్నాడు. అదిగో ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ. मयि देवात्युनुमागदन्तां मय्याशीरस्तु मयि देवभूतिः दैव्याहोतारावृन्दपूर्वैरिष्टास्यामतनुवा सुवीराः उद्दन्यमानमस्य अमेद्यम् उपपाप्मानं यजमानः सगन्तो शिवानुसन्तप्रशन्नो माता पृथिवी तोकसाता तत्सोदरवरेण्यम्बर्घो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् गतप्रतीको गतगो निलग्नेर्गतैः समिद्धो गतमस्यान्नम् गतप्रशस्त्वा श्रितो मघन्ते गतं पिबन् सगजा यक्षिदेवान्
अवितिर्मन्यस्व अनुतिर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितः पशुवा तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषेमतस्वरचो वेन आवह स बुद्ध्यापमा अस्य विष्टाश्चोणलश्चिवः ॐ ब्रह्माण्डमवाहयामि प्रजातिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे महा सोमो धेनुगं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातो साधन्यं विदत्तकं सवेगं श्रवणं योधा तस्मै ॐ सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमादित्यो नमः वाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादित्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादित्यो नमः गुरोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्तन्नाकस्पृष्टेजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतान्वितलोकस्तत्रेमं यज्ञमानं च देहि ॐ प्रोक्ष पात्रादावमाधाय पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा कोषागत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां प्रसन्तास्तुनामि पाठस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि विधिप्राच्या दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि व्यापिनानमवाहयामि श्रुतासि घृतासि ध्रुवासि दारुणासि वानस्पत्यो देवेभ्यो शन्दस्व पृथिव्यापो गृहीष्यामि को वा गृह्णात् वा गृह्णातो ब्रह्मन्नवप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्तयत्तन्नाकस्तपृष्टेजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृताग्नित्रलोकस्तत्रेमं यज्ञमानं च देहि ॐ प्रणयत्वापो देवी प्रणयानिकं सुखं साधगन्तनः कवो प्रसवो यनक्तो संविषन्तां दशपात्राणि गज्जागी दक्षिणप्रणदो ब्राह्मणेन तीर्थेन प्रजातिमवाहयामि ब्रह्माण्डमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोममवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माण्डमवाहयामि इन्द्रमवाहयामि सोनवाहयामि मृतमवाहयामि रुद्राणवाहयामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वर्णमवाहयामि आदित्यानवाहयामि अश्विनामवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि अक्षिते सोमवाहयामि औपासरिज्ञ विश्वान् देवान् सवदेवानवाहयामि आज्यपात्रे ब्रह्मेष्णुरपामि इन्द्राष्णुरपामि वसुभ्योष्णुरपामि मरुद्योष्णुरपामि रुद्रेभ्योष्णुरपामि अपौपस्पृश्याम् श्रीविष्णुष्णुरपामि बृहस्पतिष्णुरपामि मित्राजष्णुरपामि वरुणाजष्णुरपामि आदित्येभ्योष्णुरपामि अस्भ्याम्ष्णुरपामि पूष्णष्णुरपामि कक्षाजष्णुरपामि कक्षते सोमाष्णुरपामि औपासरिज्ञाष्णुरपामि स्वेभ्यो देवेभ्यो विष्णुरपामि सवदेवेभ्यो शुण्डरपामि आज्यं त्रिपदश्रयामि चरं त्रिपदश्रयामि अग्ने ज्योतिरसि समिध स्वाहा अमृतमसि वारणमसि अन्तर्गं वक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पतिस्थापना त्वच्छिद्रमेतृमसो सूर्यस्य रसः स्वाहा वाक्पतिस्थापना त्वच्छिद्रमेतृमसो सूर्यस्य रसः स्वाहा देवस्था सवितापना त्वच्छिद्रमेतृमसो सूर्यस्य रसः स्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च अक्षता आज्यां चरुभिः इमामे इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जतवेसे नमः सहोदसे नमः अजराप्रवे नमः मर्यापसे नमः पंक्तरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अग्निर्मन्यस्व अनुर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितः प्रसवा ओम अगन्तगित्न आत्मा जतवेदस्थेनेत्यस्तवड्डस्व चेद्धवड्डगतास्मान् प्रजाब्रह्मत्सेनान्नाद्येन समेदय स्वाहा वायुव्याधाग्नेयान्तं प्रजापतये स्वाहा नृत्याधीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपौपस्पृश्या श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्यां स्वाहा पूष्णे स्वाहा अक्षाय स्वाहा अक्षये सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सवदेवेभ्य स्वाहा दर्व्याभिगार्या चरुं सावित्र्या गृहीत्वा ज्योति ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अवितेर्मक्तस्तां उतिर्मक्तस्तां स्वस्तिर्मक्तस्तां देवसमितप्रासावीः
ప్రాణానాగమ్యాం అస్యాం శోగతో శ్రీ శ్రీనాథస్వన్హావైవాగ్నోత్సగమ్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆకారాంతే శరణవిమంత్రలోపే క్రియాలోపే డిమలోపే శబ్దాలోపే సౌదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవతిర్ఘోష్యే ఉతిర్మన్యస్వ స్రస్తిర్మన్యస్వ దేవ సవిత ప్రసవ ఓం అతో దేవా అవంతనాగతో విష్ణుర్విచక్రమే పృథోజ్ఞాతృతదాభిస్వాహ ఇదం విష్ణువిచక్రమే త్రేధానదే పదం సమూఢమస్యమాగం సురే స్వాహ త్రేణి పదావిచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః ధర్మాణధారయన్ స్వాహ విష్ణోత్కర్మాణి పశ్యతగతో వదన హృసే ఇంద్రస్సగజ్జస్సగా స్వాహ అద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివి వజక్షరాగతగ్గ స్వాహ అద్యప్రాసోయమన్యవో జాగ్రవాగం వసవిందదే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితిరవగ్రస్తాం ఉదిరవగ్రస్తా స్వస్తిరవగ్రస్తా దేవ సవిత ప్రాసావీః. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే
नारायणस्य अचिन्त्या प्रवृत्त्या भ्रममानस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानाम् एकतमे स्मृतं व्यप्तेजो वायुराकाशमदहङ्कारं व्यक्ताव्यक्तसप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारव्यक्तश्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् आतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्धभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानाम् अधोभागे महानालाग्यमानस्य पटिराजस्य शेषस्य सहस्रवनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिक्तन्ति शुण्डात्तण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नेयमनिरते वर्णवायुकुबेरगीशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलगते लवनेक्षुसुरासप्रतिदिक्षीरसिद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्लक्षकुसकृञ्जकसाल्मली पुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमयसुदुक्षवद्विन्द्यपारिजात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किम्पुरुषहरीरावृतभद्राश्वकेतुमाल हिरण्यकरमणकगुरुवर्षाख्यनो वर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेऋताम्रकबस्ति पुन्नागगन्धर्वसौम्यविरणभरताख्य नवकण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समूहमध्यरेखाया पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकल देवता सन्निधो मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्तकेषु गगसि प्रकाशे च आवर्त अनावर्त महापातकादि समस्ततीर्थक्षकाब्दं रसपूर्वेषां रसापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्ठोमतिरात्राप्तोर्याम सान्तन वाजपेय पुण्डरीक अशतकृतपुण्यबलावाभ्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिन्मन्वादिष्टादिभिः दिव्य महर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शन पाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्गादि पञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसगवच्छास्त्रोक्तमार्गेण आङ्गेश भारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्मुत भारद्वासगोत्रोद्भवस्य पंचव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गेश भारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्मुत भारद्वासगोत्रोद्भवस्य सकल देवता स्वरूपमानस्य समस्त देवता जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मण पौत्राय आङ्गेश भारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्मुत भारद्वासगोत्रोद्भवस्य समस्त देवता निकूट मकुट विनगन विजृंभित पादारविन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आङ्गेश भारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्मुत भारद्वासगोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य
తేజో రత్నాకరాగ సకల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్రగోత్రాయ శ్రవణనక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ భార్గవశ్యవన ఆప్నుమాన ఔరవేదల పంచారుషయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవితపాధారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్త్రనివాసినీం ఆనందగుణాత్మికాం మూలప్రకృతిరూపాం ఉత్తరవృణి నక్షత్రే కన్యారాసౌ జాతాం భృగోः సంకల్పదనకాం శ్రీదేవీనాం న్యూమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కాశ్యపావత్సారణైద్రవత్రగారుషయ ప్రవరాన్విత కాస్తపసగోత్రోత్వీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవితపాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనకాం భూదేవీనాం న్యూమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి శ్రేతుభ్యం బ్రహ్మలోకచికీషయా కన్యాం స్వలంకృతాం సాధ్వీం శ్రీలక్ష్మేదసే ప్రగతోహం ప్రగచ్చామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతికి కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. వేదవేద్యుడైనటువంటి స్వామివారి దివ్య సాన్నిధ్యంలో మహాసంకల్ప పఠనాన్ని మనం అందరం విన్నాం. మాంగళ్య సూత్ర ఆరాధన చేస్తూ అర్చక స్వామి ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని, విశేషించి మహిళామ తల్లులు సౌమనస్యంతో సౌభాగ్యంతో సౌమంగళీత్వంతో ఉండాలి అని మాంగళ్య దేవతారాధన చేస్తూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ఆ భక్తుడికి భగవంతుడికి కూడా చాలా విశిష్టమైన సంబంధం ఎలాగైతే ఉంటుందో అలాగ భార్యాభర్తృ సంబంధం 9 రకాల సంబంధాలు మనకు ఆచార్యులు చెప్తారు. భగవంతుడికి భక్తుడికి ఉండే దాంట్లో ఒకటి భార్యాభర్తృ సంబంధం. ఆ భార్యాభర్తల సంబంధం ఎలాంటిదో భగవంతుడికి భక్తుడికి కూడా అలాంటి సంబంధం ఉంటుంది. మద్భక్తియుక్త భువనం పునాతి అని భాగవతంలో ఉద్ధవుడి దగ్గర అంటాడు శ్రీకృష్ణస్వామి. ఈ లోకాన్ని పవిత్రం చేస్తాడు. ఎలా బ్రహ్మ పదవిని కానీ ఇంద్రాధిపత్యాన్ని కానీ నాకపృష్టం సార్వభౌమాధికారం ఇచ్చినా, రసాతల ఐశ్వర్యాన్ని ఇచ్చినా, మోక్షాన్ని ఇచ్చినా కూడా అక్కర్లేదు పొమ్మంటారు. అలాంటి భక్తితో నిశ్చలమైనటువంటి వ్యక్తి యొక్క శరీరం పులకితం అవుతోంది, హృదయం ద్రవిస్తోంది, ఆనందాశ్రువులు స్రవిస్తాయి, శుద్ధమైన చిత్తంతో ఉంటారు. అలాంటి ఆ భగవంతుణ్ణి ప్రేమతో మనమంతా కూడా ఆ దివ్యానుభూతిని పొందాలి అని ఇప్పుడు మహాసంకల్పంలో మనకు దేశకాల కీర్తన చేశారు. కాలం అనేది చాలా శక్తివంతమైనది. అందువలనే ఉపనిషద్ విజ్ఞానంలో ప్రశ్నోపనిషత్తు అని ఉంటుంది. అంటే ప్రశ్నించడానికి కూడా ఒక ఉపనిషత్తు ఉంది మనకు అథర్వ వేదానికి సంబంధించి. సుకేశులు, సత్యకాముడు, శౌర్యాయని, కౌసల్యుడు, భార్గవుడు, కబంధి 6 బ్రహ్మనిష్ఠులు పరమాత్మని గురించి అన్వేషిస్తూ పిప్పలాద మహర్షి దగ్గరికి వెళ్తారు. భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేన శ్రద్ధయా సంవత్స్యథ యథాకామం ప్రశ్నాన్ పృచ్ఛత ఏది విజ్ఞాస్యామ సర్వం హవో వక్ష్యామ ఇతి అని వారిని మరలా 1 సంవత్సర కాలం సాధన చేయమంటాడు, తపస్సు చేయమంటాడు. అంటే పరమాత్మని తెలుసుకోవటానికి సాధన ఎలాగ గృహస్థైన వాడే ఒక అవకాశం ఉంటుంది అని. జన్మల కర్మలన్నీ కూడా ఆ పరమాత్మానుగ్రహంతో ఆ జ్ఞానంతో కాలిపోతాయి.
తపస్సు చేత బ్రహ్మచర్యం చేత శ్రద్ధ వల్ల 1 సంవత్సర కాలం ఏమిటి సంవత్సరం ఇక్కడ కూడా మనకు ఆ కాలాన్ని సంవత్సరంగా చూపించి ఋతువులు 6 ఋతువులు ఇలాగ 12 మాసాలు ఇప్పుడు భాద్రపదంలో ఉన్నాం కదా దీనికి ముందుగా 12 మాసాలు ఋతువు అంటే వెలుగు అని మాసం అంటే ఒక కొలతని చూపిస్తారు చైత్రం చిత్రమైనది అని మోడువారిన చెట్లు చిగురుస్తాయి అలాగనే ఎన్నో జన్మల తర్వాత ఆ భగవంతుణ్ణి దర్శించాలి ఆయన సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని ఈ కళ్యాణోత్సవాన్ని చూడాలి అనే ఆకాంక్ష కలుగుతుంది ఈ చిత్రమైన సంకల్పమే మొదటి కొలత అందుకనే మహాసంకల్పం అన్నది వైశాఖం అంటే విశాఖమైనది శాఖలు లేనిది ఆ చక్కగా సంకల్పంతో కృషి చేసేవాడి చిత్తం విపరీత భావాలు లేకుండా ఏకభావనతో ఉంటుంది భగవదభిముఖంగా సాగుతోంది ఇలాగా ఏకభావంతో చిగురించడం అనే లక్షణం కలిస్తే ఒక ఋతువు అవుతుంది వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గీతాబోధ ఇలాగ ఏకాగ్రతతో వెలుగుని తెచ్చే ఋతువే వసంత ఋతువు ఇక జ్యేష్టం హంసత్వం అన్నారు చైత్ర వైశాఖాలను అనుసరించే జ్యేష్టం కూడా ఉంటుంది అంటే చిగురించిన ఈ సాధన సంకల్పం హంసత్వాన్ని కలిగించాలి అంటే ఏది ఉత్తమమైనది ఏది కాదు అనే విచక్షణ కలిగిస్తారు తర్వాత వచ్చేది ఆషాఢం అంటే మనశ్శస్త్రానీంద్రియాన్ని ఆ పంచేంద్రియాలతో కలిసి మనస్సు కూడా ఉంటుంది 6గా ఇది అది తీక్షణంగా వివేకాన్ని కలిగిస్తుంది గ్రీష్మం శ్రావణం బాగా వినడం భాద్రపదంలోకి వచ్చాం భద్రమైనది అని శ్రవణానికి ఫలితంగా భద్రస్థానాన్ని పొందడం పుష్కలమైన వర్షం పడుతోంది అదే వెలుగు పరమాత్మ యొక్క అనుగ్రహంతో కలిగేది ఈ భాద్రపదంలోకి వచ్చాం మనం అట్టి భద్రమైన స్థానాన్ని పొందింపజేసేటువంటి భాద్రపదంలో ఆ దేవదేవునికి ఆ కర్పూర నీరాజనాల మధ్య తర్వాత అదిగో మాంగళ్య సూత్ర ధారణ చేయడం జరుగుతుంది గోవింద 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 హస్తే కురుతాం అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి ప్రజాపతిస్సామకం రాజానవసజతాం తంత్రగా వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
మోదముతోనొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతోనొక మాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక, ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. న్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానంద ప్రపత్యదాక స్వాహ. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ. అవితైరమగ్రస్తాం అవితైరమగ్రస్తాం స్వస్తిరమగ్రస్తాః దేవసవితప్రాసావీః ప్రాణానాగమ్య అస్యాం శ్వేతో స్త్రీ శ్రీనివాసస్వనః వైవాహికమహోత్సకర్మాంగముపాసనాగ్నో రాజహోమం కరిష్యే. అవితైర్మన్యస్వ అవితైర్మన్యస్వ స్వస్తిర్మన్యస్వ దేవసవితప్రసవాం ఇమాన్ లాజానామిత్యభికార్య. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవధనాత్ తదగ్నేరుణమన్యతాం యన్నార్యపభ్రూతేగ్నౌ లాజానాపవంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవధనాత్ తదగ్నేరుణమన్యతాం యన్నార్యపభ్రూతేగ్నౌ లాజానాపవంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవధనాత్ తదగ్నేరుణమన్యతాం యన్నార్యపభ్రూతేగ్నౌ లాజానాపవంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ. అవితైరమగ్రస్తాం అవితైరమగ్రస్తాం దేవసవితప్రాసావీః ప్రాణానాగమ్య అస్యాం శ్వేతో సింహాసనః వైవాహికమహోత్సకర్మాంగముపాసనాగ్నో కృత సమదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవోదర్ఘోష్యే. అవితైర్మన్యస్వ అవితైర్మన్యస్వ స్వస్తిర్మన్యస్వ దేవసవితప్రసవా. ఓం అతో దేవా అవంతనాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సతతా విస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః ధర్మాధారగన్ స్వాహ. విష్ణో కర్మాణి పశ్యత గతో స్వసే ఇంద్రస్య గజ్జస్సకా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యగః దివి వజక్షరాయుదగ్గ స్వాహ. తద్విప్రాసో పండవో జాగ్రవాగం వస్సవిందతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ. అవితైరమగ్రస్తాం అవితైరమగ్రస్తాం స్వస్తిరమగ్రస్తాః దేవసవితప్రాసావీః ప్రాణానాగమ్య అస్యాం శ్వేతో శ్రీనివాసస్వనః వైవాహికమహోత్సకర్మాంగముపాసనాగ్నో క్రమసాద్గుణ్యార్థవిష్టాంతో హోమం కరిష్యే. అవితైర్మన్యస్వ అవితైర్మన్యస్వ స్వస్తిర్మన్యస్వ దేవసవితప్రసవా. ఓం యస్కరణోత్రిదానికరం అగ్నగే స్వాహ. అగ్నగే ఎన్నాదాగ స్వాహ. అగ్నగేన్నపతగే స్వాహ. ప్రజాపతగే స్వాహ. ఇంద్రాగ స్వాహ. విశ్వేభ్యో దేవేభ్య స్వాహ. సర్వాభ్యో దేవతాభ్య స్వాహ. సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం తదముష్మై స్వాహ. అగ్నగే శుద్ధకృతే స్వాహ. వాస్తుపదే నమో వాస్తుపతగే స్వాహ. యన్మ ఆత్మనో మిందాపూతగ్నస్తత్వః జదవేద విచర్షణి
स्वाहा पुनरग्ने चक्षुरात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वे अशुरान् शुक्रात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पुनरिष्टेभ्य स्वाहा वेषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रथ्यै स्वाहा समर्थ्यै स्वाहा सर्वसमर्थ्यै स्वाहा ओम येदो ओषधीमहि स्वाहा समिदसे केदोस्ते जोमगिते स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यधीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमजितमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोधीमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदिर्भक्तः स्वाहा योर्भक्तः स्वाहा पृथिवीभक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदिर्जीर्णः स्वाहा योर्जीर्णः स्वाहा पृथिवीजीर्णः स्वाहा ओम सप्तदे अग्ने समित सप्त जग्मा सप्तनग सप्तनाम प्रयाणि सप्तहोत्रार्धात्मा सन्ते सप्तयो नीरापणस्व गृतेन स्वाहा रुद्रान् विद्वान् नष्टभृतेन पूर्णमागतञ्जुहा विमनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागजहोमि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्तृप्यन्ताम् अवितर्मग्गस्तां हस्तर्मग्गस्तां देवसवितप्रासावि दक्षिण उत्तरतो नमः यदा सुखं यथास्तामतिष्ठापयामि सवनार्थं क्षेमाय पुनरागमनागच पवित्रं मे भूयाः पूर्णमसि पूर्णं मे भूया सुदन् मे भूया सर्वं मे भूया अक्षरमक्षते दक्षिणतः प्रद्योपनयाम् उत्तरतः प्रद्योपनयाम् पश्चिमतः विष्णुः सदनमसि दक्षिणतः विष्णुः सदनमसि उत्तरतः विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वान् प्रसमोक्ष्य विसृज्य अद्विप्रोक्ष्य आप्यागन्ताम् इति जुहोति आप्यागन्तामापवोषधगामरतां मृतगच्छितं गच्छतो न वृष्टिमेरगस्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकथं भवेत् अग्निमातृतगार्भूतिः आदित्यस्व भो नमः बलागां सतागा सञ्चवर्तसे त्रगाकुशम् आपो कृष्णामहापवस्थानभूर्झेदातना महेरणाविचक्षते व्यवस्थितमो सदस्यपादकते गणः श्रुतिरिव मातनः तस्मा अरङ्गमावभोगस्य क्षगागजिन्मता आपो जनगता जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूया संयत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूया संयत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मयि वेदां मयि प्रजां मयि परिपूर्णं तदस्ते प्रायचित्तानि ईशानि सोमकर्मात्मकानि वै यानि तेषामशेषे नाकृष्णानुस्मरणं परं कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा सर्वमित्तकलं परस्मै नानागणागे समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्यं पुनरद्यं पुनराचमनीयं समर्पयामि यदा सुखं यथास्थानप्रतिष्ठापयामि सवनार्थं क्षेमाय अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्री भूमिनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु సర్వము శ్రీ శ్రీనివాస స్వామికే సమర్పణ చేశారు. ఈ శరీరంతో మనస్సుతో ఇంద్రియాలతో చేసేవన్నీ కూడా నీకే సమర్పణం అని నిర్వహించి ఇప్పుడు అపూర్వమైనటువంటి మధుర భక్తితో మాధవుణ్ణి తనవాడిగా చేసుకొని
స్వప్నంలో ఆ దేవదేవుడితో కళ్యాణాన్ని చేసుకున్నటువంటి విధానాన్ని, ఆ అనుభూతిని అక్షర రూపంలో అందించినటువంటి గోదా పిరాట్టి యొక్క వారణమాయిల పాసుర గానం జయర్ స్వామి వారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే అర్చక స్వామి అలాగనే అన్నమయ్య వంశీకులు ఆ వినోదభరితమైన అద్భుతమైనటువంటి ఆ నారికేల ఫల పరివర్తన సన్నివేశం ద్వారా అమ్మ వైభవాన్ని మనకు గుర్తు చేశారు. ఇప్పుడు స్వామి తాను స్వయంగా తాను ధరించినటువంటి వనమాలాధారి కదా వెంకట విభుడు, అమ్మలిద్దరికీ కూడా ఆ మాలా సమర్పణ చేస్తూ ఉన్నారు. చెంత చేరాలి అని తహతహలాడేటువంటి ఆ దేవీ ద్వయాన్ని దగ్గరకు చేర్చుకోవడానికి ముందుగా పుష్పమాలాలంకృతులని చేస్తున్నారు. ఎంతటి పరమ భక్తులైనటువంటి వారిని అనుగ్రహిస్తాడు. కుచేలుణ్ణి కూడా కుబేరుణ్ణి చేయగలిగినటువంటి మహానుభావుడు కదా. వరదుడు సాధు భక్త జనవత్సలుడు ఆత్మ శరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తాను కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీ వరిగిన నిన్ను చూచి విభుడప్పుడయిచ్చు ననున సంపదల్. ఆ కుచేలుని భార్య చెప్పింది, ఏమండి ఇంత దారిద్ర్య స్థితిలో ఉన్నాను, మీ చిన్ని వయస్సులో ఆ కృష్ణయ్యతో సంచరించారు, స్నేహితుడిగా ఉన్నారు కదా, ఆయన చూసిరండి, చూసినంత మాత్రం చేతనే చాలు అన్నీ అనుగ్రహిస్తాడట. అదిగో ఆ భక్తుల అనుభూతిని మనం ఏమని కొలవగలం? ఆ గోవిందాన్ని రెండు చేతులు కలిపి భజన చేస్తూ ఉంటే, ఆ నామ సంకీర్తన చేస్తూ ఉంటే, ఆ ఇందిరారమణుడు వెంకట విభుడు ఆనంద తుందిల హృదయంతో తన దేవేరులు చెంత చేరిన వేళ ఆ భక్త హృదయాలలో ఆనంద హేళని చూసి తాను ముగ్ధ దరహాస వదనుడై శ్రీనివాసుడై కళ్యాణాద్భుత గాత్రుడై కామితార్థ ప్రదుడై భక్తుల కొంగు బంగారమై ఆ విశ్వ వినోది అయినటువంటి విశ్వ కుటుంబి ఇప్పుడు అందుకుంటున్నాడు అక్షతారోపణం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురి ఎలా ఉండాలో చూపించిన తల్లులు ఇద్దరికీ కూడా మనం పాదాభివందనం చేద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్యాజేష ఆశిష సంతు. గోవింద. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
పెడమరలి నవ్వీనే